విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు 91.7% పూర్తయ్యాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులను మంగళవారం పరిశీలించిన ఆయన మీడియాతో మాట్లాడారు. డిసెంబర్ లేదా జనవరి నెలలో టెస్ట్ ఫ్లైట్ జరగనుందని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టును ఛాలెంజ్గా తీసుకుని కృత నిశ్చయంతో ముందుకు సాగుతున్నారని అన్నారు. ఉత్తరాంధ్రలో ఆర్థిక కార్యకలాపాలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, నెల్లిమల్ల ఎమ్మెల్యే లోకం మాధవి, జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్, ఆర్టీఓ కీర్తి, ఏపీ రాష్ట్ర మార్క్ ఫైట్ చైర్మన్ కర్రోతు బంగారాజు, ఎయిర్పోర్ట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఒక కేంద్ర మంత్రిగా మా వైపు నుంచి కూడా ఏవియేషన్ నుంచి పలు సంస్థలు తీసుకొని రావడానికి, అలాగే కొన్ని ఎంఓయూలు కూడా ఏర్పాటు చేయడానికి ఆ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ని ఒక వేదికగా మేము కూడా ఉపయోగించుకుంటున్నాం. అలాగే దానితో పాటు ఆ రోజు ఇక్కడ ఇండస్ట్రీస్, ఏవియేషన్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ 500 ఏకర్స్ ఏదైతే ఉందో దానికి కూడా స్పెషల్గా ఒక ప్రెజెంటేషన్ చేసి దేశ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఏవియేషన్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ కూడా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రాంతానికి రావాలని ఆ రోజు ఒక స్పెషల్ సెషన్, ఒక స్పెషల్ ప్రెజెంటేషన్ కూడా అందులో సమకూర్చడం జరిగింది. దాని ద్వారా చాలామందికి ఎవరైతే ఇన్వెస్టర్స్ రాబోతున్నారో సమ్మిట్కి, వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పొటెన్షియల్ చెప్పడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది. యూనివర్సిటీ ఒకటి ప్యారలల్గా ప్లాన్ చేస్తున్నాం. శ్రీకాకుళంలో అలాగే ఈ భోగాపురం ప్రాంతంలో స్కిల్లింగ్ సెంటర్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం. ఈ ప్రాంతం వాళ్ళందరూ కూడా భూములు ఇచ్చారని అంటే రేపు భవిష్యత్తులో వాళ్ళు కూడా ఇక్కడ ఉద్యోగాలు చేసుకునే స్థాయిలో ఉండాలి. కాకపోతే ఏవియేషన్ వెరీ స్పెసిఫిక్ ఇండస్ట్రీ, టెక్నికల్గా కొంత నాలెడ్జ్ పెంచుకోవాలి, స్కిల్లింగ్ పెంచుకోవాలి. కాబట్టి దానికి తగ్గట్టుగా స్కిల్లింగ్